ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు మీ టైంలో ఉన్న హీరోస్ ఎవరైతే వచ్చారో కష్టపడి, హ్మ్. వాళ్ళ మీద కొంత పాలిటిక్స్ నడిచాయి. వాళ్ళ వారసులు వస్తున్నారు కాబట్టి హ్మ్. అనేది కొంత టాక్ నడిచేది గట్టిగా. హుహు. ఉదయ్ కిరణ్ గావచ్చు, మీరు గావచ్చు, తరుణ్ గావచ్చు, మరి ఇంకా ఉన్నారు. చాలా. చాలా మంది ఆ! ఉన్నారు అప్పుడు ఆ చాలా. టైంలో. రోహిత్ రోహిత్, అండ్ మన ఫ్రెండ్ ఆనంద్ హీరో. ఆనంద్ ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నాడు తమిళ్లో. ఆనంద్ అండ్ కాదు, ఆనంద్ హీరో అతని పేరు ఆకాష్. ఆకాష్ గారు. ఆకాష్. ఆకాష్ గారు. ఆ, సో ఆ టైంలో మేమే కదా. కొంత నేను, ఆకాష్, రోహిత్, ఉమ్, అల్లరి నరేష్ గారు, ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్, తరుణ్ గారు. ఆ టైంలో అంత పాలిటిక్స్ నడిచాయి ఏమన్నా మీ మీద నిజంగా? మీ పాలిటిక్స్ అంటే హీరోస్ ఎవరైతే వచ్చారో ఒక రకంగా చెప్పొచ్చు. పాలిటిక్స్ అంటే బాధ్యత, యాక్చువల్లీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆల్వేస్ పర్సన్స్. ఆ ప్లాట్ఫామ్ నాకు దొరికింది. తెలుగు జనాలు నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. సక్సెస్ కూడా ఆ టైంలో కూడా ఐ కుడ్ హ్యావ్ డన్ మచ్ బెటర్. ఓకే. కానీ ఆ గైడెన్స్ లేక, రాజకీయం కాదు, పాలిటిక్స్ కాదు, కానీ ముఖ్యంగా ఆ గైడెన్స్ లేక, ఒక పెద్ద మనిషి నా లైఫ్లో, గాడ్ ఫాదర్ లాంటి ఎవరు లేక, నేను, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న, ఒక అనుభవాలు ఉన్న పర్సన్ వెనకాలు ఉండాలి. సో అంటే అందరూ అంటారు కదా, మంచి హిట్స్ పడుతున్నాయి. ఇక్కడ ఉన్న ఏ హీరో కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేసి బాగా చేస్తున్నావు, నీకు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పిన వాళ్ళు లేరా? సినిమా ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ, ఏం చెప్పాలి దానికి, ఇట్ ఈస్ అ వెరీ క్లోజ్డ్ ఇండస్ట్రీ. అంటే కోఆపరేషన్స్ కానీ, ఇది ఇది ఓన్లీ ఒక కమర్షియల్ ఇండస్ట్రీ. అంతే. అంతే. బ్రాండ్ హిట్స్, సక్సెస్, ఇది ఓన్లీ మాత్రం సక్సెస్కి ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి, ఆ హిట్స్కి ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి. ఆ సక్సెస్ లేకపోతే మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు కూడా చూడండి, ఈ జనరేషన్లో కూడా అట్లాంటి నడుస్తూనే. ఇప్పుడు మీ టైంలోనే కదా ఉదయ్ కిరణ్ కూడా చనిపోయింది. అదే టైం. ఉదయ్ కిరణ్ చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? సినిమాలు రాక, లేకపోతే ఒక హీరో ఉన్న తర్వాత, ఒక మంచి సక్సెస్ఫుల్ హీరో ఉన్న తర్వాత, అంటే లైఫ్లో సడన్గా ఫెయిలియర్ వచ్చినప్పుడు అది తర్వాత ఏం చేయాలి అంటే, దేర్ ఇస్ నో అదర్ వే కదా. ఓన్లీ మాత్రం ఓకే, నేను స్టార్టింగ్ నుంచి నేను డైరెక్షన్ ఫీల్డ్తో వచ్చాను. ఫస్ట్ నేను కెరియర్ డైరెక్షన్ ఫీల్డ్తో స్టార్ట్ చేశాను. ఓకే. కాబట్టి నేను డైరెక్షన్ వైపుకి వెళ్ళాను మధ్యలో. ఇక్కడ యాక్టింగ్ కెరియర్లో ఏం జరగకపోతే నేను డైరెక్షన్ వైపుకి వెళ్ళాను, రైటింగ్ వైపుకి వెళ్ళాను. కానీ ఓన్లీ మాత్రం ఒక హీరో ఉన్నప్పుడు లైఫ్లో ఒక 30 వయసులో కానీ 31 వయసులో ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు చాలా నెగటివ్ థాట్స్ వస్తాయి కదా. తర్వాత ఏం చేయాలి లైఫ్లో? బయట ఎక్కడైనా వెళ్తే అందరూ సరే ఏమైంది మీ సినిమాలు, ఎందుకు సినిమాలు రావట్లేదు, ఎందుకు సక్సెస్ లేదు, ఎందుకు ఇది. సో అది కష్టం, చాలా కష్టం. ఒక హీరో లైఫ్ అంటే చాలా కష్టం. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఓకే, నో ప్రాబ్లం, ప్రతిరోజు వర్క్ ఉండేది. మీరు సీరియల్లో వర్క్ చేసుకోవచ్చు, మీరు సినిమాలో వర్క్ చేసుకోవచ్చు. కానీ ఒక హీరో అయిన తర్వాత అది చాలా కష్టం. యూ కెనాట్ డూ ఇట్. సో వెళ్ళారా చనిపోయినప్పుడు? ఉదయ్ చనిపోయినప్పుడు ఆ టైంలో నేను ఇక్కడ లేదు. బిగ్ షాక్ ఆఫ్ కోర్స్. ఉదయ్ అండ్ ఇంకోటి, నేను ఒక ఫిల్మ్ చేశాను, విజయ్ సాయి అని ఇంకొక హీరో. తను కూడా చనిపోయాడు కదా. సూసైడ్. ఇద్దరు హ్యాంగ్ చేసుకుని చనిపోయారు. సూసైడ్. సో విజయ్ సాయితో నేను ఒక మంచి సినిమా, రైలింగ్ నరసింహరావు గారిది ప్రేమించుకుందాం పెళ్ళికి రండి సినిమా చేశాను. 35 days మంచి అబ్బాయితో. కానీ అదే జరిగింది సేమ్. సో యాక్టర్స్కి మెంటల్ హెల్త్ అంటే చాలా ముఖ్యమైన విషయం. ఈ యాక్టింగ్ ఫీల్డ్లో రావాలంటే ఓన్లీ మాత్రం నాకు యాక్టింగ్ తెలుసు, నాకు డాన్సింగ్ తెలుసు, ఫైటింగ్ తెలుసు, అది అవ్వదు. బ్యాక్గ్రౌండ్ లేకుండా పర్సన్స్కి ఇక్కడ చాలా ఉండాలి. మెంటల్ హెల్త్ ప్రకారంగా, మానసికంగా బలం కొంచెం ఉండాలి. చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. మానసికంగా బలం లేకపోతే సినిమా ఇండస్ట్రీ చాలా కష్టం.